అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వి.పల్లి మండలం మఠంపల్లి గ్రామానికి సంబంధించి గత 3 సంవత్సరములుగా ఎరుకుల కులం వారు ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నెంబర్ 70/1 నందు వీరు పునాదులు కూడా నిర్మించుకోవడం జరిగింది. అయినా పక్కన గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు కుల వివక్షతో వీరిని ఇండ్లు నిర్మింపచేయకుండా అడ్డుపడుతున్నారు. దీనికి సంబంధించి ఎరుకుల కులం వారు వి.పల్లి మండలం ఎంఆర్ఓను కలవడం జరిగింది. అయినా ఎంఆర్ఓ స్పందించకపోగా మాజీ ఎంపీని కూడా కలవడం జరిగింది. ఎంపీ ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినా కూడా ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాళ్లు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అక్కడ కూడా స్పందన లేకపోవడంతో వేరే దిక్కు లేక మీడియా ముందుకు వచ్చారు. కావున ప్రభుత్వం వారు వెంటనే చొరవ తీసుకుని వీరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వమే వీరికి ఇల్లు కట్టివ్వాలని సిపిఐ పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు డిమాండ్ చేశారు. విజయవాడ పోయేటప్పుడు అందరూ ఎన్నోలో పని అందరూ బాగా మాట్లాడినారు. గత 3 సంవత్సరములుగా వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకుండా వీళ్ళ పట్ల ఎటువంటి న్యాయం చేయకుండా గాలికి వదిలేయడం జరిగింది. ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉండే ప్రభుత్వం కానీ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అనేక సార్లు విజ్ఞప్తులు ఇచ్చినా కూడా పట్టి పట్టినట్టుగా స్థానిక ఎంఆర్ఓ కానీ అదేవిధంగా ఇతర అధికారులు పట్టి పట్టకుండా తప్పించుకుంటా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సర్వే నెంబర్ 70/1 ప్రస్తుతం మేము ఉండేటువంటి నిలబడుకున్నటువంటి స్థలం. ఇక్కడ ఈ స్థలంలో గతంలో ఉండేటువంటి ప్రభుత్వంలో ఎంపీగా ఉండేటువంటి మిథున్ రెడ్డి గారు పునాదులకని కొంత సొమ్ము ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో పునాదులు అనేది వేసుకోవడం జరిగింది. దీని తర్వాత గిరిజనులకు ఇండ్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్లు హౌసింగ్ తరపున డబ్బులన్నా ఇప్పించి
కట్టించుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా సహకరించడం లేదు. దానివల్ల వీళ్ళ పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఎందువల్లంటే ఉదయం లేస్తే పొరకట్లను ఎత్తి మీద పెట్టుకొని వీధులమ్ముడు అమ్ముడుకోకపోతే వీళ్ళ జీవనం గడవదు. వీళ్ళు అమ్ముకొని జీవనం సాగిస్తారా, లేకుండా ఉంటే ఇక్కడ ఇండ్లు కట్టుకోవడానికి, ఇక్కడ నివాసం ఉండేదానికి ఇబ్బంది పడతారా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వము గిరిజనులకు సంబంధించి సంక్షేమం కోరేటువంటి ప్రభుత్వం అయితే వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని దీంట్లో జోక్యం తీసుకొని ఇక్కడ ఎవరన్నా దీనికి అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చచెప్పి అడ్డుపడద్దండి, పేదలకు న్యాయం చేయని చెప్పి ఆయనే చొరవ తీసుకొని ఇక్కడ హౌసింగ్ సంబంధించినటువంటి డబ్బులు కేటాయింప చేసి ఇండ్లు కట్టేదానికి ఆయన ప్రయత్నం చేయకుండా ఉంటే వీళ్ళ పరిస్థితి ఇదే విధంగా వీధుల పాలవుతుంది తప్ప వీళ్ళకి న్యాయం జరగదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు మీరన్నా ఇప్పటికైనా వీళ్ళ పట్ల దయ చూపి వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చర్య తీసుకొని హౌసింగ్ స్కీమ్ కింద వీళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దురదృష్టం ఏంటంటే ఇక్కడ కొంతమంది దీన్ని కానీకుండా అడ్డుపడతా ఉన్నారు. కొంతమంది కులవివక్షతో వీళ్ళు ఏంది గిరిజనులు మా పక్కన కాపురాలు ఉండడం ఏందని చెప్పేసేటువంటి కులవివక్షతో వీళ్ళని రానికుండా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క నాగరిక సమాజంలో ఈ విధంగా కులాల తరపున మతాల తరపున దూరం పెడితే ఇది తప్పని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పేదల పట్ల న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేయకుండా పోతే భవిష్యత్తులో మేము మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, జీవనోపాధి పోయినా పర్వాలేదు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించి ఏ యొక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా జరపనీయకుండా మేము అక్కడ నిలబడతామని చెప్పేసి ఎటువంటి పోరాటాలు తీవ్రతరమైన మేము చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. గిరిజనులకు అందరికి ఇంటి స్థలాలు, ఇండ్లు కట్టి వాళ్ళ గిరిజనులకి, ఇండ్లు కట్టి వాళ్ళ గిరిజనులకి, కట్టి వాళ్ళ గిరిజనులకు అందరికి ఇండ్లు, కట్టి వాళ్ళ గిరిజనులకు అందరికి ఇండ్లు. ఈ ఊర్లో ఉన్నాము. ఈ ఊర్లో ఉన్న మేము పిల్ల పాపలు అంతా ఇంట్లో 3-4 పిల్లకాయలు ఉన్నారు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. మాకు జాగాలు చచ్చిపోతే కూడా జాగా లేదు, మాకు భూమి లేదు వేసుకోవడానికి. కానీ మేము ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత మాకు ప్రభుత్వం గారు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి మీకు అక్కడ ఉండదు ఇక్కడ స్థలాలను చూపించినారు. లాస్ట్కి వచ్చి ఇక్కడ చూపించే కాడికి వచ్చి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ కట్టుకోండి మీరు అని చెప్పినారు. ఎమ్మెల్యే కట్టుకోని సమస్య చెప్పిన తర్వాత ఈ ఊర్లో ఉన్న నాయకులు రెడ్లు ఇక్కడ మీరు ఉండడానికి అవకాశం కాదు, మీరు ఎరుకులు ఇక్కడ ఉండకూడదు, మీరు అడవుల్లోనే ఉండాలా అని మాట్లాడుతున్నారు. కానీ మాకు అవకాశం మాకు అడవుల్లో ఎల్లకాలం అడవుల్లో జీవించలేక మేము ఇక్కడనే మండిపడి కూర్చున్నాము. ఎంఆర్ఓ గారు వచ్చి కూడా ఇక్కడే వేసుకొని చెప్పేసి వెళ్ళవరిపోయినారు. ఆ సమయంలో వచ్చి ఎంపీ గారు వచ్చి కూడా మాకు స్థలాలు మీకు అక్కడే కట్టుకోండి చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చినారు. దాని ప్రకారంగా గుణాతలు వేసినాము. గుణాతలు వేసినా కూడా పక్కన రెడ్లు వచ్చి మేము ఇక్కడ ఉండకూడదని చెప్పి గుడిసెని పీకేసి కాల్ చేసి అంతా దారి చేసేసి వెళ్ళినారు. కానీ మేము అదే నిలబడుకొని ఇక్కడే కాసుకొని ఉండి గుణాతలు వేసి నిలబడుకొని ఉన్నాము. ఈ స్థలం గారు మాకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కలుసుకొని కూడా మాకు ఈ స్థలం మాకే కావాలని మేము అడుగుతున్నాము. ఎంఆర్ఓ గారు దయచేసి ఎంఆర్ఓ గారికి 10 మాదిరి పోతున్నాము. ఆర్ఐ మేడం గారికి అన్ని కాగితాలు ఇచ్చినాము. ఆర్ఐ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ దయచేసి మా పైన దయ ఉంచి మా బిడ్డల పాపలకి మాకు ఈ స్థలాలు కావాలని మేము నిర్ణయించుకొని మేము ఇక్కడే కూర్చొని పోరాటం చేస్తున్నాము. మా సంఘం ద్వారా కూడా పోరాటం చేసి ఎక్కడికైనా కూడా పోగలుగుతాం మేము. కానీ మేము అక్కడ పోలేక మేము మాది ధర్నా చేస్తున్నాం, ఇక్కడే నిలబడుకొని చేస్తున్నాము. కానీ దయచేసి మా పైన ఈ దయ ఉంచి మాకు ఈ స్థలాలు ఇప్పించమని మరీ అడుగుతాము. కూర్చోన్నాము. మేము వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఏమైనా చేస్తాను. పిల్లలు పాపలు వేసుకొని మాకు ఇల్లు జాగాలా ఏమిలా మేము పాలాడు 3 సంవత్సరాలు ఏమైనా చేస్తున్నాము. ఇప్పుడు నడమదులుడే రెడ్లంతా మాకు ఏమి ఇవ్వకుండా చేస్తున్నారు. మీరు న్యాయం చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చింది కదా మీకు అయితే మీరైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎమ్మ గారు వచ్చి మాకు స్థలం చూపించారు. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు వచ్చి స్థలం చూపించారు. ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉండమన్నారు. మేము గుడిసెలు వేసిన తర్వాత గ్యారంపేట నాయకులు వచ్చి ఏన్ని కొన్ని చేసినారు. మమ్మల్ని దౌర్జన్యం చేసినారు. వేసిన గుడిసెలు పెరికిచ్చేసినారు. మళ్ళీ ఎంఆర్ఓ కాడకు పోయినాము. ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎంఆర్ఓ తర్వాత ఎమ్మెల్యే సార్ని కూడా కలిసినాము. వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. 3 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం, చేస్తారని కోరుతున్నాము. 30-40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాము. మాకు మాత్రం ఇల్లు లేక
వాస్తారు లేక అంతా రెడ్లు కూడా కలిపి సగం రెడ్లు మాకు సపోర్టు, ఇంక సగం రెడ్లు ఆ పక్క సపోర్టు. మేము వచ్చి ఇక్కడ జాగాలు చూపించినారు, మేము గుణాదులు వేసుకున్నాము. వేసుకునే దానికి మళ్ళీ అబ్సెంట్ చేస్తూ ఉన్నారు ఉండే రెడ్లు. ఇది ఎట్టయినా కూడా మాకు దక్కేటట్టుగా చెప్పండి, చేయండి. ఈ ఒక న్యాయం. ఇంటి స్థలాలు మాకు ఎక్కడా లేవు, ఇదే మాకు ఉండేది, ఇదే ఆకరించుకున్నాము. ఇంటి స్థలాలు కట్టుకుందామని చెప్పి మా బిడ్డలకు కూడా పెళ్లి అయ్యి ఉండదు, ఎక్కడ కానీ ఒక సెంటు స్థలం కూడా లేదు, ఇక్కడే నివసిస్తున్నాము. మాకు ఏదైనా సహాయపడి మాకు ఇంటి పట్టాలు ఇప్పించమని కోరుతున్నాము చంద్రబాబు నాయుడు గారిని, ఎమ్మెల్యే గారిని, అందరికి సహకరిస్తా ఉన్నాము. అమ్మారావు కూడా కొలిచి వచ్చి చూపించేసి పోయినాడు, కానీ మధ్యలో ఉండేవాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. మాకు ఉండే పెద్దగా ఉండే నాయకులు మాకు అది సహాయపడి మాకు న్యాయం చేయాలని కోరుస్తున్నాను.